నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు రష్యా పర్యటనలో భాగంగా మాస్కో చేరుకున్న ప్రధాని మాస్కో విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి వేగవంతం అవుతుందన్న కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల శాసనమండలి సభ్యునిగా జనసేన అభ్యర్థి పి హరిప్రసాద్ ఏకగ్రీవం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడి సవరించిన మార్పులతో టెట్ షెడ్యూల్ విడుదల అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షల నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు స్మరిస్తూ ఘనంగా నివాళులు ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం రష్యా ఆస్ట్రియా దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది భారత వాయుసేన ప్రత్యేక విమానంలో మాస్కో చేరుకున్న మోదీకి డిప్యూటీ ప్రధానమంత్రి డినోస్ మాస్ట్రో స్వాగతం పలకగా రష్యా సైనికులు గౌరవ వందనం చేశారు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్కు ఆహ్వానం మేరకు 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు మాస్కోలో ప్రవాస భారతీయులు సైతం ప్రధానికి ఘనస్వాగతం పలికారు ప్రవాస భారతీయులను ప్రధాని ఆత్మీయంగా పలకరిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు రష్యా ఆస్ట్రియా దేశాల పర్యటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ రష్యా ఆస్ట్రియా దేశాలతో భారతదేశానికి ఉన్న స్నేహబంధాలను మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు ఈ పర్యటనకు తనకు లభించిన ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయ సమాజంతో సంభాషించేందుకు కూడా తను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో పార్టీ బలోపేతం రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు ఈ సమావేశంలో మరో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మురుగన్ మాట్లాడుతూ 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ఎన్డీఏలో భాగస్వామ్యమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి కింద 11 కోట్ల మందికి పైగా రైతులను లబ్ధి పొందారన్నారు ఈ దేశం అభివృద్ధి అనేది మనం చూసుకున్నాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ కూడా మన ఆంధ్రాలో మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది మనం చూసినాం డెవలప్మెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్ ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్ మన ప్రధానమంత్రి గారు మన ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా లాస్ట్ 10 years మన ప్రధానమంత్రి గారు నేషనల్ హైవే డెవలప్మెంట్ పోర్ట్స్ డెవలప్మెంట్
మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకలను పర్యావరణ హితంగా చేసుకోవాలని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పిఠాపురంలో మట్టి వినాయకుడిని విగ్రహాలతోనే పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మన వేడుకలు ఉత్సవాల్లో పర్యావరణ హిత వస్తువులను వాడడం మేలని, వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్తో చేసిన కవర్లో ఇవ్వడం సరికాదని, ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బుట్టలు, ఆకులు, దొన్నెల్లో వాడాలని సూచించారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయం నుంచే మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. చేద్దామన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడలా జరగలేదు. ఇది చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇలా అలవాటు ఉండేది. పిఠాపురం అనే పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసామనుకోండి, స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది. రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, భవన నిర్మాణానికి అవసరమైన వనరులు సమకూర్చే అంశంపై చర్చించారు. అగ్నిమాపక సేవలు ఆధునీకరణకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, వరదలు, రోడ్లు, రైలు ప్రమాదాల వంటి విపత్తులను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేలా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల సరళి, ఎన్డీఏ కూటమి ఏర్పాటు అంశాలపై సమీక్ష నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ తీర్మానాన్నిచ్చారు. అలాగే పీఎం కిసాన్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు కూడా చర్చించామన్నారు. 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్, 30 కోట్ల సురక్ష బీమా యోజన, 45 కోట్ల మందికి ముద్ర యోజనతో లబ్ధి చేకూర్చిందన్నారు. ఆమోదించింది. ఒకటి, ఇచ్చటగా మూడోసారి ఈ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసే తీర్మానం. రెండవది, రాష్ట్రంలో ఒక అద్భుత విజయాన్ని ఎన్డీఏకి చేకూర్చి ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం. ఎన్నో దశాబ్దాలుగా పూర్తిగాని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం విషయం కానీ, అదే వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటూ పేదరికం నుంచి బయటికి తీసుకురావడం కోసం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడం, 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల లబ్ధి, దాదాపు 30 కోట్ల మందికి సురక్ష బీమా యోజన, 18 కోట్ల మందికి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్, ఈ రకంగా 45 కోట్ల మందికి ముద్రా యోజన, ఈ విధంగా ప్రజలకి అండగా ఉంటూ విశ్వకర్మ యోజన ద్వారా కానీ చేతివృత్తుల వాళ్ళకి మద్దతుగా నిలబడుతూ ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి దేశ సంపత్తిని పెంచుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికి చేర్చి దేశ అంతరంగిక భద్రత కానీ బాహ్య శక్తుల నుంచి కూడా దేశాన్ని కాపాడుకుంటూ ఇవాళ ప్రపంచంలో ఒక బలీనమైన శక్తిగా భారతదేశం ఎదగడానికి నరేంద్ర మోడీ గారు సమర్థ నాయకత్వం ద్వారా ఎన్డీఏ కూటమిని అత్యధిక ఓట్లతో 55.3% అసెంబ్లీలో ఓట్లు, 53.3% పార్లమెంట్లో ఓట్లేసి అసెంబ్లీలో కూటమికి 164 సీట్లు, పార్లమెంట్లో ఈ కూటమి ఏర్పాటుకి ప్రధాన భూమిక వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకత్వం మధ్య కార్యకర్తల మధ్య సమన్వయాన్ని సక్రమంగా ఉండేలాగా చూస్తూ తను ముందుండి కూటమి అధినేతగా ఎన్నికలు జరిపించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి మంత్రి వై సత్యకుమార్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్మించిన అదనపు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఈ ఆసుపత్రికి రావాల్సిన నిధులను సమకూర్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆసుపత్రిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులను నియమించి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా ఇంకోసారి వారికి అభినందన తెలియజేస్తాను. ఈ చిత్తశుద్ధి గతంలో ఎందుకు లోపించిందో నాకు అర్థం కాల. సమయం ఎటువంటిదంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖని ఒక అనారోగ్య శాఖగా మార్చేసి పోయిన తర్వాత పెద్ద బరువు బాధ్యతలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నా మీద పెట్టారు. నా దగ్గర కొంతమంది వచ్చి అర్జీలు ఇస్తున్నారు. మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మరి గతంలో ఒకసారి ఆసుపత్రి చరిత్ర తీసుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్నదాన్ని దాదాపు 5 కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో భవనాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు ఏదైతే నాబార్డుకి 3.75 కోట్ల రూపాయల పరిమితి ఉన్నప్పటికీ నీలం తుఫాన్ లో ఈ ఆసుపత్రి దాదాపు 4-5 అడుగుల మేరకు నీటిలో మునిగిపోవడంతో 4-5 అడుగుల మేర ఎత్తు చేసి చెయ్యాలనే ఉద్దేశంతో ఆ రోజు అదనంగా 1 కోటి రూపాయలు ఖర్చు అయినా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరలా అదనంగా నిధులు మంజూరు చేసి ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో దీనిపైన అనేక విమర్శలు, రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మరి నీతికి నిజాయితీకి మారుపేరంటూ గత ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని ఆలంబనగా తీసుకుని కరోనా సమయం లాంటి క్లిష్ట సమయంలో కూడా సాక్షాత్తు వైద్యుడైన పూర్వపు శాసనసభ్యులు ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రజల నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయలు విరాళం సేకరించి ఇక్కడ చూస్తే 10-15 లక్షలు ఆక్సిజన్ ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేసిన సంగతిని నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ తేటతెల్లం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఇక్కడ తూర్పుగోదావరి అనపర్తిలో 100 పడకల ఆసుపత్రికి అదనపు భవన సముదాయానికి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీ పురంధరేశ్వరి గారు, శాసనసభ్యులు శ్రీ నల్మిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మన ఏరియా హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వేకెన్సీలను అదేవిధంగా మాకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇతరతర అవసరాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధి విధానాలు వర్తిస్తాయని, రాష్ట్ర ఖజానాకు, రెవెన్యూకు లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు పేర్కొంది. వినియోగదారులకు ఇసుక అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యత కూడా జిల్లా కమిటీలకే ఉంటుందని తెలిపింది. ఈ చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించిన, ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు ఉంటాయని, భవన నిర్మాణాలు మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని తెలిపింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధి పనులు మాత్రం ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నుండి బెంగళూరుకు 2 సూపర్ లగ్జరీ బస్సులు, ఇతర ప్రాంతాలకు మరో 4 బస్సులను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాల కోసం బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తెనాలి, విజయవాడ రోడ్డు మరమ్మతులు కూడా ఇప్పటికే మొదలుపెట్టామని మంత్రి పేర్కొన్నారు. కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతో మంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకంగా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే, సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో, మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది. మధ్యలో మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం నెల రోజుల లోపే ఇంకొక సర్వీస్ బెంగళూరుకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేసిన సందర్భంగా తెలుపుకున్నాను. ఇక్కడ నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల. చాలా మంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు మరమ్మతులు కూడా
ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇమీడియట్ గా అది మొదలు పెట్టమని చెప్పాను. ఇక్కడ కూడా మన ప్రభుత్వం పైన చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయినాక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు అదేవిధంగా ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ సమయపాలన పట్టించిన వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ఆమె ఆకస్మికంగా తనిఖీలు చేసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగా అందేలా చూడాలన్నారు. డ్యూటీ డాక్టర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలతో సహా చార్ట్ తయారు చేసి ఆసుపత్రిలో ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా డైట్ మెనూ ప్రకారం రోగులకు ఆహారం అందించాలన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, పేషెంట్స్కి అందిస్తున్న మెడికల్ సర్వీసెస్ గురించి, అదేవిధంగా వారికి ఇస్తున్న భోజనం క్వాలిటీ గురించి స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ కంటే ఇక్కడ ఒక చార్ట్ లాగా పెట్టి దాంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారి ఫోటోతో పాటు వారి పేరు, వారి ఫోన్ నంబరు పేషెంట్స్ ఐడెంటిఫికేషన్ కోసము ఇక్కడ పెట్టమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇస్తున్న ఫుడ్ ఇక్కడ చార్ట్ అయితే పాటించడం లేదు. వీక్లీ డైట్ చార్ట్ అనేది ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి, విలేజెస్ నుంచి ఎక్కువ చెప్పిన ఒక కంప్లైంట్ అయితే ఈ హాస్పిటల్ నుంచి రెఫరల్స్ ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. పీడియాట్రిక్ వార్డ్ నుంచి రెఫరల్ రిజిస్టర్స్ చూసాను స్పెసిఫిక్గా. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ రెఫరల్స్ అది కూడా చూసాము. లాస్ట్ మంత్ చూసినప్పుడు ఒక 33 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది. సో దాంటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ వారు మెడికల్ పరంగా ఎమర్జెన్సీ కేసెస్ మనం ఇక్కడ అస్సలు అటెండ్ చేయలేము, అటువంటి కేసెస్ని మాత్రమే రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు రెఫర్ చేయాలి. మిగతా కేసెస్కి ఇక్కడ అన్ని జీజీహెచ్ కాబట్టి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉన్నదానికి ఇక్కడే చేయాలి. ఏ డాక్టర్స్ ఏ టైంలో ఉండాలి, ఎవరది డాక్టర్ ఫోటోతో పాటు ఇక్కడ ఉంటుంది. సో ఎక్కడికైనా ఇక్కడ డాక్టర్ ఆబ్సెంట్ అయితే వీ విల్ పుట్ వన్ కంప్లైంట్ నెంబర్ ఆల్సో, యూ కెన్ కంప్లైంట్ డైరెక్ట్లీ, దట్ వీ విల్ ఎన్షూర్. సడన్గా ఇన్స్పెక్షన్స్ ఇప్పుడైతే డే టైంలో వచ్చాము, ఇంకా నైట్లో కూడా స్పెసిఫిక్గా నైట్లో ఇన్ జనరల్ ఎక్కడ చూసినా కూడా నైట్లో డాక్టర్స్ ఉండరు అనేది ఒక కంప్లైంట్స్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ ఉండి పేషెంట్స్కు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సుళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల ఎన్ విజయశ్రీ తెలిపారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఆమె టీడీపీ నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అసంపూర్తిగా ఆగిపోయిన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఒక జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ ఉందన్నారు, అది కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ కొంచెం కరెంట్ సమస్య ఉంది, అది కూడా ఫండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదంతా కూడా చేయిస్తాము. అలాగే కొంత బిల్డింగ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది, ఓటీస్ ఒకటే ఉన్నాయి, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు ఫండ్స్ లేవని. తప్పకుండా హాస్పిటల్ తరఫున లెటర్ పెట్టి అది ఫార్వర్డ్ చేసి ఖచ్చితంగా అది శాంక్షన్ అయ్యి ఇంకో ఓటీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే డాక్టర్ గారు కొన్ని చెప్పారు, మెడికేషన్స్ కానీ అట్లా అందరితో మాట్లాడి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామండి. ప్రస్తుతానికి పేషెంట్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్స్ బాగున్నారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము అవుట్ చేసి రిజాల్వ్ చేస్తాం. డయాలసిస్ యూనిట్ లేదని సార్ చెప్తున్నారు. కలిసిన పేషెంట్లు అందరూ ఎక్కువ మంది డయాలసిస్ కోసం వెయిట్ చేస్తారు, అంటే ఎక్కడికో వెళ్తున్నారు, దానికి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ చూస్తాం. హాస్పిటల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా నెలల తర్వాత పేషెంట్స్ చూడడం, డాక్టర్స్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీటికి ఏమన్నా రిపేర్లు కావాలన్నా, ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా తప్పకుండా అరేంజ్ చేస్తాం.
గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పూర్వ మంత్రులు అమ్మంటి రాంబాబు, జోగి రమేష్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ మంత్రి అమ్మంటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి అహర్నిశలు పాటుపడ్డానన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి నుంచి వైసీపీ పార్టీ పుట్టిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియచేస్తూ, వైఎస్ఆర్ పేరునే పెట్టుకున్నాం మనం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనేది ఉన్నా మనకు వైఎస్ఆర్ అనేది వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా ధీరుడిగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ముందుకు సాగాలని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక్క వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పుడు అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడం. ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అభిషేక్ కుమార్ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించి పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో రాష్ట్ర ప్రభుత్వం సవరించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 3 వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక 27న తుదికి విడుదల చేసి నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతితో సహా పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. 75వ జయంతి జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. A fighter, a visionary, the leader, the courageous, the compassionate, laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి
వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో విపక్షాల నాయకులు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని తాను భారత్ జోడో యాత్ర చేసినట్లు సెల్ఫీ వీడియోలో ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. పేదలకు అత్యంత చేరువై రాజశేఖర రెడ్డి ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్నట్టు వివరించారు. రాజశేఖర రెడ్డి వారసత్వం ఆయన కుమార్తె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముందుకు తీసుకువెళ్తారని విశ్వాసం నమ్మకం తనకు ఉన్నాయని పేర్కొన్నారు. Take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ ఈ నెల 4వ తేదీన సంపూర్ణత అభినయ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 3 నెలల పాటు జరిగే ప్రచార కార్యక్రమంలో 112 ఆకర్షాత్మక జిల్లాలు, 500 ఆకర్షాత్మక బ్లాకులలో ముఖ్యమైన సూచికలలో గణనీయమైన పురోగతి సాధించడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనుంది. దేశ సమగ్ర అభివృద్ధి దిశగా ఒక కొత్త అధ్యాయాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. సంపూర్ణత అభియాన్ చారిత్రాత్మకంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడంపై దృష్టి పెడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్య, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం వంటి 6 ముఖ్య సూచికలపై దృష్టి పెడుతుంది. ఈ ప్రచారం ద్వారా దేశ పురోగతిలో ఎవరూ వెనుకపడకుండా చూసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే అయినప్పటికీ దానివల్ల మహిళా ఉద్యోగులు అవకాశాలకు దూరం కావచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో 2 రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మిగతా రాష్ట్రాల్లోనూ దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని, అయితే వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతం పెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయవచ్చునని పేర్కొంది. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గవచ్చని, మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంగా మారొచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రఖ్యాతి జగన్నాథుని రథయాత్ర 2వ రోజు నేడు ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో గుడించా ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల్లో కోలాహలంతో పూరి పురవీధుల్లో జనసంద్రాన్ని తలపించాయి. తొలి రోజు తొక్కిసలాట నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. కాగా తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించగా గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంగా మీదుగా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ విభాగం పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.